మన సాహిత్యంలో కొన్ని పదాలు విచిత్రంగా ఉంటాయి, వింతగా ఉంటాయి, కానీ ఎంతో అర్థవంతంగా ఉంటాయి. 1, 2, 3, 4 అని ఇలా అంకెలు ఉన్నాయి కదా. అంకెల్లో 2 అనేటువంటి అంకెకి జంట, జత, జోడు, యుగము, యుగళము, యుగ్మము, ద్వయము, దోయి ఇలా వేరే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా జంట అనేటువంటి పదం చాలా వ్యాపకం చెందినటువంటిది, విస్తృతమైనటువంటి ప్రచారంలో ఉన్నటువంటి మాట జంట అనేటువంటి మాట. జంట అంటే జోడు, జంట అంటే జత, జంట అంటే కవ, జంట అంటే దోయి. ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మన సాహిత్యంలో గొప్పగా చెప్పుకునేటువంటి జంటల్లో ముందుగా చెప్పుకోవాల్సినటువంటిది తిరుపతి వెంకట కవుల జంట. అవధానంలో సుప్రసిద్ధులైనటువంటి వారు కాబట్టి తిరుపతి వెంకట కవులు గొప్ప జంటగా, అవధాన జంటగా పేరొందినారు. అలాగే కోపరపు కవులు, అలాగే వెంకటరామకృష్ణ కవులు. సంగీత రంగంలోకి వచ్చినట్టయితే హైదరాబాద్ బ్రదర్స్ అని, రాఘవాచారి బ్రదర్స్ అని చెప్పని చాలా గొప్ప పేరుంది. అలాగే హైదరాబాద్ సిస్టర్స్ అని లలిత హరిప్రియలకు సంగీత రంగంలో గొప్ప సంగీత జంటగా పేరుంది. ఇప్పుడున్నవారు సత్యవాడ సిస్టర్స్ అని కూడా, వారు అంధులైన గొప్ప సంగీతజ్ఞులుగా పేరు పొందినటువంటి వారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ జంటగా పేరు పొందినటువంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి. ఆ రకంగా చూసినట్టయితే జంట అని చెప్పనండి, దానికి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బావమరుదళ్ళు, కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, ఈ రకంగా జంట పదాల్లో కష్టము, సుఖము, ఆలు, భార్యాభర్తలు అని చెప్పని, కావడి కుండలని, ఇవి చాలా గొప్పగా మనకు వ్యాపకంలో ఉన్నాయి. జంట పదాలుగా ఉండడమే కాకుండా వ్యవహారంలో సామెతలు కూడా ఉన్నాయి. కష్ట సుఖాలు కావడి కుండలు, సుఖ దుఃఖాలు దైవాధీనాలు, జయాపజయాలు దైవాధీనాలు, ఇలా సామెతలు కూడా జంట పదాల్లో వచ్చినటువంటివి మనం చాలా చూస్తూ ఉన్నాం. ఈ జంట అనేటువంటిది జీవితంలో కూడా జంటకుండేటువంటి ప్రత్యేకతను చాటుతున్నాయని చెప్పుకోవడానికి పనికొస్తుందని నా అభిప్రాయం. మానవుల్లోనే కాదు, పక్షుల్లో కూడా చిలక గోరింకల జంట సుప్రసిద్ధమైనటువంటిది. గోరింక ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు, కానీ సాహిత్యంలో మాత్రం చిలక గోరింకలు ఉండాలి అని చెప్పని భార్యాభర్తలను అంటూ ఉంటాం. అది ఎంతో సుప్రసిద్ధంగా ఉండేటువంటి ప్రయోగం, పద ప్రయోగం. చిలక గోరింక జంటల్లా ఉండడం అనేటువంటిది భార్యాభర్తలు ఉంటే ఎంత ఆనందిస్తారో మనందరం కూడా నిత్య జీవితంలో గమనిస్తూ ఉన్నాం. అందుకనే జంట పదాలు అనేటువంటివి మనకు ఒక రకంగా ఆనందాన్ని, సోయగాన్ని, సాహిత్య వైభవాన్ని చాటేటువంటి జంట పదాలని మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే, జంట అనేటువంటి దానికి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అనేటువంటిది ఒక ప్రయోగం ఉంది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లను అందించేది కనుదోయి. కనుదోయి నుంచే కన్నీళ్ళు వస్తాయి. ఆ కన్నీళ్లు సంతోషానికి సంకేతం, దుఃఖానికి కూడా సంకేతం. ఇది మానవ జీవితంలో అందరికీ కూడా అనుభవిక వేద్యమే. ఆ రకంగా కనుదోయి అన్నప్పుడు మనకుండేటువంటి కళ్ళ జంట ఏదైతే ఉందో దాన్ని మనం పేర్కొంటున్నామన్నమాట. అందుకనే జంటగా ఉంటేనే అందము, ఆనందమును. మనుషులైనా, పక్షులైనా, పశువులైనా, సాహిత్యంలో పదాలైనా జంటగా ఉంటే మనందరికీ అందము, ఆనందం.